ఈ ఆకును గురుగాకు అంటారు. గురుగాకు ఇది ఎక్కడ దొరకదు. మనము చిత్తూరు నుంచి గింజలు తెచ్చి ఇలా పెంచుకున్నాము కుండీలలో. ఇప్పుడు ఇవి పెద్దవయ్యి వీటి నుంచి పూలు కాస్తాయి. ఇదిగో ఇలా కాస్తాయి పూలు. ఇది సన్న గురుగాకు అంటారు. ఇది సన్న గురుగాకు అంటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయి పూలు. ఈ పూలు ముదిరిపోతే వీటితోటి నల్లగా గింజలు చిన్నగా గింజలు వస్తాయి, చిన్నవి. అవి కుండీల్లో పడి అవి వస్తాయి మొలకలు. చూడండి ఎంత పెద్ద అయిందో. ఈ ఆకు సన్నగా కోసుకొని ఇలా సన్నగా కోసుకొని మొత్తము ఇలా కావలసిన ఆకు కోసుకొని పప్పు, పచ్చిమిరకాయలు, చింతపండు వేసి నింపితే చాలా బాగుంటుంది. ఈరోజు ఆదివారం బాగా ఇంట్లో ఉంటాం కాబట్టి సన్నగా ఈ ఆకు, పప్పు, పచ్చిమిరకాయలు, మళ్ళీ చింతపండు కూడా వేయాలి. ఉడకబెట్టి ఎనిపేసి బాగా తిరగబాత చేసి తింటే చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. గురుగాకు అంటారు దీన్ని, గురుగాకు.